Salute. Order. Salute. Order. Salute. Order. Zindabad CITU. Zindabad, Zindabad. Zindabad CITU. Zindabad, Zindabad. Zindabad CITU. Zindabad, Zindabad. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఐక్యత పోరాటాలు. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఐక్యత పోరాటాలు. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఐక్యత పోరాటాలు. వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత. వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత. వర్ధిల్లాలి. ఈ రోజు మనం ఇక్కడ జెండావిష్కరణ చేసుకున్నాం. దేశమంతటా కూడా ఈ రోజున ఈరోజు కర్రీ మార్కెట్ యార్డ్ వద్ద మన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జెండావిష్కరణ మనం నిర్వహించాం. CITU 1970లో ఏర్పడినప్పటి నుంచి ఈ దేశంలో కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, శ్రామికుల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది. మరి 1970లో CITU చాలా చిన్న సంఘంగా ఏర్పడి ఈరోజు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా ఈ రోజున ఉన్నది. మరి CITU ఆధ్వర్యంలో అట్టడుగున్నటువంటి సమాజంలో అట్టడుగున్నటువంటి అందరు కార్మికుల సమస్యల కోసం కూడా CITU పనిచేస్తారు. హమాలీ కార్మికులు మనం ఉన్నాం. మరి హమాలీ కార్మికులు ఇవాళ ఒక సమగ్ర చట్టం చేయమని చెప్పి వాళ్ళ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు పూర్తయింది. మొన్ననే గొప్పగా వేడుకలు జరుపుకున్నారు. 3వ గెలిచాడు ఆయన. ఈరోజు దేశంలో మన హమాలీ కార్మికులు మన శ్రమ ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల సంపదని ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు. మరి ఇంత శ్రమ చేసి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా అందిస్తున్నటువంటి మన హమాలీ గారు ఒక సమగ్ర చట్టం ఏముంది? సమగ్ర చట్టం అంటే ఏమి? మనం ఓపుకున్నంతకాలం పనిచేస్తున్నాం. ఓపిక అయిపోయిన తర్వాత ఇవాళ మనకి ₹1 వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఒకటే అడుగుతున్నాం. ఈ రోజున 50 ఏళ్ళు 50 సంవత్సరాల వచ్చే దాకా కార్మికులు పనిచేయగలుగుతున్నారు. ఆ తర్వాత పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ప్రతి కార్మికుడికి కనీస పెన్షన్ ఇవ్వండి. 5,000, 6,000, 7,000 పెన్షన్ అనేటువంటిది ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పి ఇవాళ CITU తరఫున మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఒక వెల్ఫేర్ బోర్డు ఒకటి గతంలో మనం అందరం పోరాటాలు చేసి ఏర్పాటు చేశాం. మరి ఆ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కూడా ఇవాళ సక్రమంగా అమలు చేసే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేశాడు. మేము వస్తే బ్రహ్మాండంగా అమలు చేస్తానని చెప్పి ఈయన చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా అమలు చేస్తానని చెప్పారు. ఇది రాష్ట్రంలో, దేశంలో అందరూ ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ అలాంటి హమాలీ కార్మికులు కానీ మన వల్లనే ఇవాళ ఈ సమాజం ముందుకెళ్తుంది. మనం లేకపోతే మనం ఈ పనులు చేయకపోతే కనుక ఈ సమాజం వ్యవస్థ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇవాళ CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కనీసమైనటువంటి వేతనాలు ఇవ్వాలి, కనీసమైన చట్టాలు అమలు చేయాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అడుగుతాము. అలాగే ఈ రోజున ఈ దేశ కార్మిక వర్గం పోరాటాలనేటువంటి అనేక మాట్లాడుతున్నాము. రాష్ట్రంలో మనం వేరైతే దేశవ్యాప్తంగా సమ్మె జరగాల. అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సమ్మె కొన్ని రోజులు వాయిదా వేసింది. జూలై 9వ తేదీకి సమ్మె మారింది. జూలై 9వ తేదీ నాడు దేశం అంతటా మొత్తం స్తంభించిపోవాలా. దేశం అంతటా కార్మికులు తమ నిరసన తెలియజేయాలా. ఆ రకంగా జూలై 9వ తేదీ సమ్మెలో కూడా మీరందరూ కూడా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన యూనియన్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు కూల్ రేట్లకు సంబంధించి అప్డేట్. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.